కలల నగరం, విజన్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరు ఏదైనా మన దశ దిశ మార్చేందుకు రమ్మని పిలుస్తోంది. రేవంత్ ప్రభుత్వం పదే పదే చెబుతున్న ఫ్యూచర్ సిటీలో ఏ జోన్కు పెద్దపీట వేశారు, ఏవి ఎక్కడ రాబోతున్నాయి అన్న విషయాలపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు సమీక్షలు కూడా చేశారు. ఇక భవిష్యత్ నగరం పట్టాలెక్కడమే తరువాయి. నిజానికి ఇది ఫ్యూచర్ సిటీ మాత్రమే కాదు, ఉపాధి కల్పించే కల్పతరువు, కాలుష్య రహితంగా ఉంటూ ఆరోగ్యాన్ని పంచే ఆరోగ్య నిధి, భవిష్యత్ తరాలకు అద్భుతమైన కానుక ఇది. ఫ్యూచర్ సిటీలో ఏ జోన్కు ఎంత భూమి? లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ హబ్కు పెద్దపీట వేస్తున్నారా? స్కిల్, ఏఐ, హెల్త్, స్పోర్ట్స్ జోన్ల పరిస్థితి ఏంటి? మెట్రో, రోడ్ కనెక్టివిటీకి ఎలా ప్లాన్ చేస్తున్నారు? కలల నగరం ఎన్నాళ్లకు సాక్షాత్కరించబోతోంది? ప్రపంచంలో మహానగరాలు ఎన్నో ఉన్నాయి, ఆకాశ హర్మ్యాలు ఉన్నాయి, అద్భుతమైన వసతులున్నాయి. అయితే వీటన్నిటినీ తలదన్నేలా ఫ్యూచర్ సిటీ మన దగ్గరే రాబోతోంది. విజన్ ఉన్న వారికి ఆ సిటీ వాల్యూ తెలుస్తుంది. నిజానికి నెక్స్ట్ జనరేషన్ ఐడియాతో సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రికగా వస్తున్న ఫ్యూచర్ సిటీలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. ప్రపంచంలోని 5 దేశాల్లో ఇప్పటికే ఫ్యూచర్ సిటీస్ నిర్మాణం జరుగుతోంది. అమెరికా, మెక్సికో, సౌదీ అరేబియా, చైనా, సౌత్ కొరియాల్లో ఇవి నిర్మితమవుతున్నాయి. ఇక్కడ అవకాశాలు, వసతులు మరో లెవెల్ అన్నమాట. మైండ్లో ఊహించుకున్నట్లుగానే అక్కడ కళ్ళు చెదిరే సౌకర్యాలుంటాయి. ప్రకృతికి దగ్గరగా రెన్యూవబుల్ ఎనర్జీతో నడిచేలా, భవిష్యత్పై ఆశలు పెంచేలా అవి రూపుదిద్దుకుంటున్నాయి. అయితే వాటిని మించేలా హైదరాబాద్ సౌత్లో నెట్ జీరో సిటీ మరిన్ని ఆశలు కల్పిస్తోంది. దేశంలో తెలంగాణ యంగెస్ట్ స్టేట్, ఫ్యూచర్ స్టేట్ గా కూడా పిలుచుకుంటున్నాం. అందులో భాగంగా ఫ్యూచర్ సిటీ నిర్మితమవుతుండడం దశ దిశను మార్చేస్తుందంటున్నారు. కులీ కుతుబ్ షాయిలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది, అది మొదటి నగరం. నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది, అది రెండవ నగరం. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించారు, అది మూడవ నగరం. ఇప్పుడు మనందరం కలిసి 4వ నగరం, 4th సిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ, అది మనందరం కలిసి నిర్మిద్దాం. మీరందరూ భాగస్వాములు అందులో. మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా. మనకు 4వ నగరం అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా, అన్నిట్లలో 4th ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. డెఫినెట్గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఒకప్పుడు హైదరాబాద్ ఫార్మసిటీ ప్రతిపాదించిన ముచ్చర్ల, మీర్ఖాన్పేట్ సహా చుట్టుపక్కల 10 గ్రామాలను కవర్ చేస్తూ ఫ్యూచర్ సిటీ రాబోతోంది. మొత్తం 10,124 ఎకరాల్లో కొత్త నగరం సాక్షాత్కరించబోతోంది. దీన్ని 8 జోన్లుగా విభజించారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్, రెసిడెన్షియల్ జోన్, అలాగే మిక్స్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్లున్నాయి. వీటిలో ఏ జోన్కు ఎంత ల్యాండ్ అవసరమన్న విషయంపై సీఎం చాలా క్లారిటీతో ఉన్నారు. భవిష్యత్తులో పెరిగే రంగాలేవి, ఉద్యోగులు ఎక్కడ ఎక్కువ అవసరమవుతారు, వరల్డ్ క్లాస్ గా నిర్మాణాలుండాలంటే ఎంత భూమి కేటాయించాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ కన్సల్టెన్సీల సహకారంతో ల్యాండ్ అలాట్మెంట్లకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ కోసం ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ సింగపూర్ కేంద్రంగా సుర్బానా జురోంగ్, భారత్కు చెందిన ఎస్ఎన్ఈసీ ఇండియా ఆధ్వర్యంలో పని జరుగుతోంది. వన్స్ ఈ మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ అయ్యాక ఏ జోన్కు ఎంత ల్యాండ్ అవసరం, మెట్రో రైల్, రోడ్ కనెక్టివిటీ ఎలా అన్న వాటిపై పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రాథమిక అంచనాల ప్రకారం కొన్ని విషయాలైతే వెలుగులోకొచ్చాయి. నెట్ జీరో సిటీలో 10,000 ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్, అలాగే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కి ఏకంగా 8,000 ఎకరాలు కేటాయించబోతున్నట్లు తెలిసింది. లైఫ్ సైన్సెస్ హబ్ కు 4,207 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కు 3,642 ఎకరాలు కేటాయిస్తారని చెప్తున్నారు. అలాగే 140 ఎకరాల్లో ప్రతిపాదించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలు ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అప్లికేషన్ అండ్ కొలాబరేషన్ సెంటర్, ఇంటర్నల్ ప్రాజెక్టుల కోసం ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉండబోతున్నాయి. ఇదంతా TAIM అంటే తెలంగాణ AI మిషన్ ప్రకారమే రూపొందిస్తున్నారు. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. లైఫ్ సైన్సెస్ హబ్ లో ఏర్పాటయ్యే కంపెనీలకు భూమితో పాటు కనీస మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పించనుంది. ఎలక్ట్రానిక్స్ జోన్ లో టెస్టింగ్ ఫెసిలిటీస్, ప్లగ్ అండ్ ప్లే, ఈ-వేస్ట్ డిస్పోజల్, ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటవుతాయి. అటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ వద్ద నూతన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్ కు 255 ఎకరాలు కేటాయిస్తారు. అందులో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ స్కూల్స్ కూడా అందులో ఏర్పాటవుతాయి. ఇక స్పోర్ట్స్ హబ్ కు 258 ఎకరాల స్థలం కేటాయిస్తారు. ఇందులో మల్టీపర్పస్ ఇండోర్ ట్రైనింగ్ సెంటర్, స్పోర్ట్స్ ఇంజూరీ ట్రీట్మెంట్ సెంటర్స్, స్పోర్ట్స్ అకాడమీ, మల్టీపర్పస్ స్టేడియం, క్లబ్ హౌస్ ను నిర్మిస్తారు. ఇక మెడికల్ టూరిజం ను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఓ పాలసీని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. హెల్త్ సిటీకి 116 ఎకరాలు, అందులోనే వరల్డ్ క్లాస్ లాబొరేటరీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జోన్స్, బిజినెస్ సెంటర్స్ ఏర్పాటవుతాయి. ఈ సెంటర్లలో పనిచేసే వారి కోసం 1170 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్స్ నిర్మిస్తారు. ఎంటర్టైన్మెంట్ జోన్ కు 336 ఎకరాలు అలొకేట్ చేయనుంది ప్రభుత్వం. ఇందులో మల్టీప్లెక్స్లు, పార్కులు, హోటళ్ల వంటి వినోద సౌకర్యాలు ఉండబోతున్నాయి. చెప్పాలంటే ఇది ప్లగ్ అండ్ ప్లే సిటీ కాబోతోంది. అంతా ఆటోమేటిక్ వ్యవస్థలే ఉంటాయి. ఫ్యూచర్ సిటీ మొత్తం ఏర్పాటయ్యాక ఒక కొత్త బంగారు లోకంలోకొచ్చామా అనిలా రూపుదిద్దబోతున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీతో కరెంట్, జీరో పొల్యూషన్ ఇవన్నీ భాగస్వామ్యం కాబోతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.